కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నిన్న కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి పాదయాత్ర చేస్తూ బండి సంజయ్ కుమార్ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉండేటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఓట్ల చోరీతో గెలుపొందిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 2 సార్లు బండి సంజయ్ కుమార్ గారు ఈ కరీంనగర్ పార్లమెంట్లో 2 సార్లు ఘన విజయం సాధించినటువంటి చరిత్ర ఈ యొక్క బండి సంజయ్ గారికి ఉన్నది. ఎంపీగా గెలవడం అంటే నీ యొక్క పిసిసి అధ్యక్ష పదవి ఇప్పించినట్టు కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎంపీగా గెలవడం అంటే ఎమ్మెల్సీగా నామినేటెడ్ పోస్టుగా తెచ్చుకోవడం కాదు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతుందో గక్కనే పోయి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలు సిచ్చు పెడతా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలల బట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తూ ఎక్కడ చూడు గొడవలు చేస్తూ మరి అనేకమైనటువంటి నిర్బంధాలకు గురి చేస్తూ ఉన్నారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలను. ఈరోజు ఓట్ల చోరీ అని చెప్తా ఉన్నాడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు. 63 మంది గెలిచినప్పుడు ఏ గుట్ల వన్నావు మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏ ఓట్ల చోరీతో గెలిచినామని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. మీరు ఎంపీగా 8 మంది గెలిచిండ్రు, ఎట్లా గెలిచిండ్రు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గల్లీ గల్లీ తిరిగి ప్రజల యొక్క బాధను ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి బండి సంజయ్ గారి గురించి మీరు మాట్లాడడం చాలా దౌర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు మీ యొక్క పాలన చేతగాక స్థానిక ఎలక్షన్లు పెట్టకుండా గ్రామాలను కుంటుపడిస్తూ మీరు విలాసవంతమైనటువంటి బతుకులు మీ యొక్క మంత్రులు మీ యొక్క ఎమ్మెల్యేలు బతుకుతూ ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఆయనకు ఒక చిత్తశుద్ధి లేదు. ఏమైనంటే బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ వంచితే ఈయన గిన్నెల గిలాసులు వంచుతారు. అంటే ఏదో ఒక రకంగా పోటీగా ఉండాలి అని చెప్పి ఉండడమే తప్ప ఈ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసేది ఏమి లేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకసారి బండి సంజయ్ కుమార్ గారి జోలికి వస్తే బండి సంజయ్ కుమార్ గారి యొక్క మాట మీరు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలే తరిమి కొడతారని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మిమ్మల్ని ఈరోజు ఎలకతుర్తిలో మరి వాళ్ళ యొక్క యాత్ర జరిగితే మేము రోడ్డు మీద నిరసన చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని అందరినీ నిర్బంధించి కనీస అవసరాలు కూడా ఈ యొక్క తీర్చకుండా ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే మూడింది మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మూడింది ప్రజలే తరిమి కొట్టేటువంటి రోజులు మన దగ్గరికి వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.